50వ వచ్చినాడు చదువుతామా? ఈ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. దేవునికి స్తోత్రం. నెమ్మదిగా ఉండాలని అందరూ అనుకుంటారు కదా. ఎవర్రా నాకు అసలు చూడరు. దేవుని స్తోత్రం. నెమ్మది కావాలా వద్దా? కావాలని గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. డబ్బు నెమ్మది నెమ్మది. దేవుని స్తోత్రం. ఆయన వాక్యము మనకి నెమ్మదినిస్తుందంట. ఒక పాట ఉంది, ఏంటంటే పాత పాట. ఏ పాట అది మీకు గుర్తుందా? నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. బాధల్లో నెమ్మది ఉంటుందా? మామూలుగా అయితే ఉండదు. దేవుని స్తోత్రం. బాధల్లో అలజడి ఉంటుంది. ఏమైపోతామో, ఇటు పోతామో, ఎవరేమైపోతారని అలజడి ఉంటుంది. కానీ ఆయన వాక్యం అంట నీకు నెమ్మదినిస్తుందంట బాధల్లో. హల్లెలూయా. ఇప్పుడు బాధలో ఉన్నప్పుడు ఏం చేయాలా? కంగారు పడిపోవాలా? అటు ఇటు పనులు తీయాలా? కాదు కాదు, దేవుని సన్నిధికి రావాలి. ఆయన సన్నిధిలో కూర్చొని, అయా నీ వాక్యము నాకు నెమ్మదినిచ్చేది, నీవే నేను ధైర్యపరిచేవాడు, నీవే నేను బలపరిచేవాడు. దేవునికి స్తోత్రం. రామాటే రాయబడి ఉన్నది ఏమిటంటే, దావీదు భక్తుడు చెప్తూ ఉన్నాడు, నీ వాక్యము నాకు నెమ్మదినిస్తా ఉంది. నెమ్మది కోసము, ఈ సంతోషం కోసం, ఈ సంతోషం కోసము, ఈ సరదాల కోసము జనాలు వారు ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ ఉన్నారు. సినిమాకి వెళ్తే ఎంతసేపు సంతోషం, 3 గంటలు. మళ్ళీ ఇంటికి వస్తే అయ్యే బాధలు, అయ్యే కష్టాలు కదా. ఏదైనా ముచ్చట్లు చెప్పుకున్నాం అనుకో, ఎంత కొంతసేపు. మళ్ళీ ఇంటికి వచ్చాక అదే బాధ, అదే కష్టం, ఏం చేయాలో తెలియదు, ఆందోళన. దేవుని స్తోత్రం. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలోనికి వచ్చి ఇక నీ భారాన్ని, అంటే ఒక అమ్మంట బరువైన బొట్టతో నిలిచి ఉందంట. ఇలాంటి అమ్మ వచ్చి అనిందంట, అమ్మ ఎందుకు అలా నిల్చుంటావు, రా నా బండి మీద ఎక్కి వెళ్దామనేసి ఎక్కించుకెళ్ళి ఆ బండి మీద ఆమె కూర్చుంది. కానీ ఆ భారం మాత్రం వాళ్ళు ఎత్తి మీద పెట్టుకున్నాను. బండి ఎక్కినాడు ప్రశాంతంగా, బండిలో పెట్టచ్చు కదా. దేవుని స్తోత్రం. ఈరోజు దేవుడి సన్నిధికి మీరు వచ్చి ఉన్నారా? నీ భారం ఏముందో దేవుని స్తోత్రం నీ సన్నిధిలో పెట్టండి. హల్లెలూయా. ఆయన చెప్పండి. హల్లెలూయా. అడుగు వాటికన్నా, ఊహించి వాటికన్నా అత్యధికంగా ధారాళంగా దయచే దేవుడు నా దేవుడు. దేవుని స్తోత్రం. ఈ దేవుడు కూడా ఆయనే. హల్లెలూయా. ఆశ్రమ దేవుడు.